లగచర్ల ఘటనలో అరెస్టైన రైతులను బేషరతుగా విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కాసిబుగ్గ జంక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను పరిశ్రమల కోసం తక్కువ ధరకు లాక్కుంటున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని అన్నారు. ప్రభుత్వానికి భూములు ఇవ్వనందుకు కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసిందని ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీ రామారావు గారి ఆదేశానుసారం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దహనకాండం, రైతులపై చేస్తున్నటువంటి అన్యాయానికి లగచర్లలో తన సొంత నియోజకవర్గంలో రైతులను జైలుపాలు చేసి వాళ్ళను భూములను లాక్కునే ప్రయత్నంలో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జిగా స్థానిక కార్పొరేటర్లు మర్పల్లి రవి గారు, ఇంటి కుమారస్వామి గారు, స్థానిక నాయకత్వం మాజీ కార్పొరేటర్ రాజేందర్ గారు, ముఖ్య నాయకత్వం దాయసాగర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు, ముఖ్య నాయకత్వం అంతా కూడా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా, కాశీబుగ్గలో ఉన్న అంబేద్కర్ సాక్షిగా లగచెర్లలో తంబాడ రైతులను, ఇతర జాతుల వాళ్ళను అందరినీ తీసుకెళ్లి జైలు పాలు చేసి ఇప్పటి వరకు వాళ్లకు బెయిల్ రాలేదు. రాకపోవడమే కాకుండా ఆ రోజు ఒక గర్భిణీ స్త్రీని కూడా చూడకుండా తన భర్తను లాక్కెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అయినా కనికరం లేని ప్రభుత్వం వారి సోదరుడు తిరుపతి రెడ్డి తన ఉక్కు పాదాన్ని మోపి అక్కడ ఫార్మా కంపెనీ దేవాలని రైతుల నుండి భూములను లాక్కోవడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్, మా పార్టీ డిమాండ్, మా డిమాండ్ అన్నీ కూడా ఒకటే. లగచెర్లలో ఉన్నటువంటి రైతులను వెంటనే, జైల్లో ఉన్న రైతులను విడుదల చేయాలి. వాళ్ళ